నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. కోటప్పకొండలో స్వామివారికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత, చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవింద్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అమరావతి, పోలవరం పూర్తి కావాలని కోరుకున్నానన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయన్నారు. చీఫ్ విప్ ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాల ప్రజల మనోభావాలను కాపాడుతూ పాలన సాగిస్తుందన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి. మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము. అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి, మంచి ఫలితాలు ఇచ్చినాయి. ఈరోజు అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాముఖ్యత చూపిస్తూ ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కోటప్పకొండని దాదాపు 100 కోట్లు నిధులు ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజంగా దీన్ని మార్చడానికి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టూరిజం స్పాట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దాము, అదేవిధంగా రోప్వే వేయడానికి, రెండో ఘాట్ రోడ్ వేయడానికి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న బడ్జెట్లో కూడా బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ అయింది. దీంట్లో అగ్రభాగాన రైతులు సంతోషంగా ఉండాలి. ఈ మహాశివరాత్రి అంటే రైతుల పండుగ కాబట్టి దానికి 53,000 కోట్ల రూపాయలని మరి వ్యవసాయానికి ఏర్పాటు చేయడం జరిగింది.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరావతి శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు మొదలయ్యాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. శివనామస్మరణతో అమరేశ్వరాలయం మారుబ్రోగింది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभित. కోటప్పకొండలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆలయ పూజారులు ప్రత్యేక అలంకరణ చేశారు. తొలి పూజ త్రికోటేశ్వరునికి బిందతీర్థంతో మొదలైంది. త్రికోటేశ్వరుని కుటుంబ సభ్యులతో ఐజీ త్రిపాఠి, నస్రాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దర్శించుకున్నారు. శివనామస్మరణతో త్రికోటాద్రిగిరులు మారుమోగాయి. తొలి పూజ తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట శివాలయానికి భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని చైర్మన్ అయినబత్తిని శేషతల్ప సాయి వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి వారికి మంచినీరు, మజ్జిగ అందిస్తున్నామని తెలిపారు. సాయంత్రం లింగోద్భవం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు దండిబొట్ల వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వీరారెడ్డి, అనిల్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శుభములనిచ్చి బాధలు బాపే భవభయహరుడవు నీవే స్వామి. శుభములనిచ్చి బాధలు బాపే భవభయహరుడవు నీవే
స్వామి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి చక్కగా దర్శన భాగ్యం కల్పిస్తున్నామండి. అదేవిధంగా దర్శనానంతరం తీర్థప్రసాదాలు, తర్వాత వాటర్ కానివ్వండి, తర్వాత మజ్జిగ కానివ్వండి, ఈ పంపిణీ కూడా జరుగుతుందండి. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ఏర్పాట్లు చేసామండి. మా యొక్క పాలక మండలి కానివ్వండి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ చక్కగా చేశారండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అమరావతి మండలం అమరావతి శ్రీ అమరేశ్వర స్వామిని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం. శివరాత్రి రోజున శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం చూస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వ్యవస్థాపక ధర్మకర్త పన్నాల వెంకట బుచ్చిరామశాస్త్రి వెల్లడించారు. ఆరగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం 4 గంటలకు స్వామివారికి అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని బుచ్చిరామశాస్త్రి చెప్పారు. స్వామివారికి 108 రకాల విశేషమైన పూజా ద్రవ్యాలతో లింగోద్భవకాలు, అభిషేకాలు, శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు భారీగా తరలి రావడంతో దేవస్థానం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఈవో ఎం విజయ, ధర్మకర్త మల్లికార్జున శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకైః బిల్వపత్రైశ్చ అశ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. మహాశివరాత్రి మహానైనటువంటి శబ్దంలోనే దాని యొక్క పవిత్రత, దాని యొక్క అత్యున్నత అనేది తెలుస్తున్నది. దానికి గాను మహాపర్వటి సందర్భంగా మహాశివరాత్రి రోజున మనం ఇక్కడ స్వామివారికి తెల్లవారుజాము 4 గంటలకి సుప్రభాతం జరిగింది. 4 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అభిషేకాలు ఇప్పటి వరకు కనీసం ఒక 600 మంది అభిషేకాలు చేయించుకున్నారు. మొత్తం దర్శనానికి వచ్చేప్పటికే 1000-1200 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. అదే మాదిరిగా ఇప్పటి వరకు మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా విశిష్టంగా చేయించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా కలిసి ఉండేందుకు మసీద్లు ఎంతో ఉపయోగపడతాయని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి వెల్లడించారు. పొన్నూరు రోడ్లో నూతనంగా ₹1,00,00,000 వ్యయంతో నిర్మించిన మస్జిద్ ఏ షారుఖ్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నేతలు రామకృష్ణ, ఈశ్వరయ్య, కోట మాల్యాద్రి, ఇతర మైనార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లాహ్కు దువా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు హజారుద్దీన్ జ్ఞాపకార్థం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మసీద్ నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు. నేటి సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు మసీదులు ఉపయోగపడతాయని మస్తాన్ వలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక నమాజు కార్యక్రమం నిర్వహించారు. डॉक्टर हो, इंजीनियर हो, बिजनेसमैन हो, सब लोग हम लोग आज की ज़रूरत को पहचान को मैं उलमा इकराम से भी गुजारिश करता हूँ कि मस्जिदा जहाँ पे हमारी आबादी ज़्यादा है, ऑलरेडी बहुत सारे मस्जिदा है, वैसे जगह नहीं सरकार जहाँ पे सही ज़रूरत रहती अल्हम्दुलिल्लाह वैसे जगह ख्याल कर को बने तो बहुत फ़ायदा रहता। विज्ञान कॉलेज है, 20,000 बच्चे पढ़ते हैं, उसमें कम से कम 4,000 के ऊपर मुसलमान बच्चे दूसरे गांवों से मुसलमानों के नमाजी खानदानों में के बच्चे भी आको कॉलेज के पास मस्जिद छोटी बिल्कुल छोटी है मस्जिद। దేశంలో అన్ని మతాల వారు హిందువులు మెజారిటీ ఉన్నప్పటికీ మైనారిటీలు ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బుద్ధులు, వివిధ కులాల వారు అందరం కూడా సమైక్యంగా కలిసి జీవిస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఒక లౌకిక రాజ్యాంగంగా ముందుకు తీసుకోవడానికి ఇవాళ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు మస్తాన్ వలీ గారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో మరణించినటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ జ్ఞాపకార్థం ఒక మత సామరస్యానికి నిలవుగా అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక మసీదును ఏర్పాటు చేయడం, అది ఈరోజు మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా ఒక మత సామరస్యానికి వెల్లివిరిసినటువంటి పద్ధతుల్లో ఇక్కడ అన్ని మతాల వారిని కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఇది అభినందించదగ్గ విషయం. ఏదైనా ఈ మసీద్ ద్వారాగా సమాజంలో ఒక అన్నదమ్ముల సంబంధం, ప్రేమని, సమాజం పట్ల మంచి భావన కలిగించేటటువంటి మసీదుగా రూపాంతరం చెందాలని మసీద్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పెద్దలందరితో కూర్చొని ఆ మసీదును ఒక మంచి అర్థవంతమైన అందరికీ అనుకూలమైనటువంటి భావాన్ని ఇచ్చేటటువంటి మసీదుగా రూపాంతరం చెందే విధంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని. అమరావతి రోడ్లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామిని దర్శించుకుని విశేష అభిషేకాలు చేశారు. ఈశ్వరుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ యొక్క దేవస్థానం 1993లో నిర్మించబడింది. ఈ యొక్క దేవస్థానాన్ని డాక్టర్ వాస్తు సామ్రాట్ బివి రెడ్డి గారు మరియు చిట్టెపు శివారెడ్డి గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించున్నారు. ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి ఎక్కడెక్కడి నుంచో అమరావతి వెళ్ళే యాత్రికులు కూడా ఆగి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇది పడమరముఖ శివాలయం. దక్షిణ భారతదేశంలో ఇది రెండవ శివాలయం. మొదటిది శ్రీకాళహస్తి, రెండవది అమరావతి రోడ్లోని ఈశ్వరాలయం. ఈ యొక్క దేవాలయంలో ఒక్కసారి కనుక మొక్కుంటే 45 రోజుల్లో ఆ యొక్క పనులు పూర్తి అయిపోయి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో విదేశాలకు వెళ్ళాలంటే, వీసా కావాలంటే ఖచ్చితంగా మన గుడికి వస్తూ ఉంటారు. ఈ యొక్క దేవస్థానంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు సాయంత్రం స్వామివారికి లింగోద్భోగాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జూట్ మిల్ సమీపంలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు, పొంగిపోవు మహాదేవుడు, అభిషేకం స్వామికి ఆనందం, క్షీరసాగర మథనములోన వెలువడిన హాలాహలమును లోక
పురుషునికి అంబికపతికి అభిషేక ప్రియుడికి అభిషేకం అండ ఉండే అండధరునికి అక్షమాలికి అభిషేకం. మహాశివరాత్రి సందర్భంగా మన జూట్ మిల్ ఏరియాలో గల శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిగా మనం చేస్తూ ఉన్నాము. శివరాత్రి పర్వదినం సందర్భంగా పాతగుంటూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేకోజామున నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఈవో సౌమ్య వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గాలి సతీష్ బాబు, కమిటీ సభ్యులు శివనాగరాజు, జయలక్ష్మి, కాంతారావు, రామకృష్ణ, సునీత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శంకర సుందరేశ్వర శుభములు కూచా రావయా. హర హర శంకర శంభో శంకర అభయమునీయగ రావయ్యా. సాంబ సదా శివ ఉమాపతివే శరణము కోరితి వినవయ్యా. జయ జయ శంకర జయ శివ శంకర జయమును కూచు. అలానే మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భంగా 1:30-2 గంటల నుండి మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతూ ఉందండి. అలానే సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలానే రాత్రి 10:30కి లింగోద్భవ అభిషేకం ఉంది. అలానే రాత్రి 1 గంటల నుండి స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం ఉందండి. భక్తులు వేల సంఖ్యలో ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలని కోరుచున్నామండి. ఫస్ట్ 4 గంటలకు అభిషేకం మొదలైందండి. వేలాది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యం కానీ వాటర్ మినరల్ వాటర్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ప్రసాదం కానీ అన్ని శుభ్రంగా అందిస్తున్నాం. మార్నింగ్ నుంచి దగ్గర ఒక 2000 మంది భక్తులు పాల్గొని ఈరోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం ద్వారా అనేక పాపాల నుండి ప్రజలు విముక్తి పొందుతారని బ్రహ్మకుమారి భారతి వెల్లడించారు. దేవాపురంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో 90వ త్రిమూర్తి శివ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి భారతి మాట్లాడుతూ స్వయంగా భగవంతుడు ప్రజాపిత బ్రహ్మకుమారి శరీరంలో అవతరించి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా బ్రహ్మకుమారీలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఉమారాజేశ్వరి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఉపవాసము అంటే పాస్ అంటే దగ్గర, నివాస్ అంటే నివసించటం. మనసు ద్వారా భగవంతునికి నిరంతరం సమీపంగా ఉండాలి అని ప్రేరేపించేదే ఉపవాసము. ఇంకా శివరాత్రి రోజున చుక్కతో అభిషేకాలు చేస్తారు. అంటే భగవంతుడు బీజస్వరూపుడు, బిందు స్వరూపుడు. శ్రేష్ఠ సంకల్పాలతో భగవంతుడిని జ్ఞాపకం చెయ్యటమే అభిషేకాలు జరపటం. 3 ఆకులున్న మారేడు దళంతో పూజ చేస్తారు. అంటే బ్రహ్మ విష్ణు శంకరులు త్రిమూర్తుల రచయిత కాబట్టి 3 ఆకులున్న మారేడు దళంతో పూజ చేస్తారు. కమలంతో అభిషేకం చేస్తారు విశేషంగా. అంటే పరమాత్మ శివుడు మన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో అద్భుతంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయంబత్తూరులో సద్గురు జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా అనేక కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
రాత్రి శివజాగరణ కోసం శివనామ మంత్రోచ్చరణ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సౌజన్య, కొండయ్య, శంకర్, జగదీష్, మధురిక, గంగాధర్, సుమన్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ని గుంటూరులో ఫస్ట్ టైం మనం రెగ్యులర్గా టీజేపీఎస్ కాలేజీలో చేస్తూ ఉంటాము. ఫస్ట్ టైం మనం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. పుర ప్రజలు అందరికీ కూడా సద్గురు చేసే మెడిటేషన్స్, మిడ్ నైట్ మెడిటేషన్స్ అన్నిటి వల్ల ఉపయోగం పొంది బాగా కనెక్ట్ అయ్యి అన్నిటి ధ్యానం నందు, అట్లానే మ్యూజికల్ ప్రోగ్రామ్స్, అన్ని విధాల నైట్ లాంగ్ ప్రోగ్రామ్స్ని అందరూ ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ పుర ప్రజలకి ఈ ప్రోగ్రామ్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈరోజు ధ్యానం జరుగుతుంది, మంత్రోచ్చారణలు ఉంటాయి. రాత్రి ఎంతో శక్తివంతమైన రాత్రి. ఈ రాత్రిని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అరండల్పేట గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. గంగా మీనాక్షి నమస్కారామి సందర్భంగా మార్చి 4వ తారీఖు సాయంత్రం 7 గంటలకి స్వామీజీ చేతుల మీదుగా బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి విశేష అభిషేకాలు, పూజలను భక్తులు చేశారు. సకల శుభాలు కలగాలని స్వామిని వేడుకున్నారు. శివరాత్రి నాడు ఈశ్వరుని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి అత్యంత వైభవితంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే 5 గంటల నుంచే స్వామివారికి అభిషేకంలో భక్తులు 50 మంది భక్తులు వచ్చి స్వామివారి సేవలో తరించుతున్నారు. ఈ స్వామివారి సేవలో తరించుతున్నారు. ఇవాళ కార్యక్రమంగా స్వామివారి సేవలో 4 జాముల్లోనూ అభిషేకాలు ఉంటాయి. ఇవి ఉదయం ప్రాతకాల అభిషేకాలు అయిపోయినాయి. మళ్ళీ మధ్యాహ్నం 12కి అభిషేకాలు ఉంటాయి. మళ్ళీ అలానే ప్రదోషకాలంలో సాయంత్రం 6కి అభిషేకాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ 10:30కి లింగోద్భకాల అభిషేకాలు, జాగరణోత్సవ అభిషేకాలు ఉంటాయి. 50 మంది భక్తులు ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారి సేవలో అభిషేకాలు చేయించుకుంటూ తరించుతూ స్వామివారి సేవలో జాగరణోత్సవాన్ని పరిపూర్తి చేసుకోవాల్సిందిగా 50 మంది భక్తుల్ని కోరుచున్నాము. గార్డెన్స్ లోని భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ప్రాంగణంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ప్రాంగణం మారుమ్రోగింది. బొల్లేపల్లి సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ శివలింగానికి స్వయంగా అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాహుల్ గాంధీని జీవితకాలం పాటు పార్లమెంట్ నుండి తొలగించాలని బీజేపీ కుట్రలు చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు జేడీ శీలం ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మోడీకి తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టం తెచ్చి గ్రామీణ పేదల హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేసి పేదలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, నగరాధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, కొరి వినయ్ కుమార్, డాక్టర్ జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒకటి జాతీయ
చెప్పాము. ఏమిటి? ఫస్ట్ ఆహార భద్రతా చట్టం, రెండవది రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం, మూడవది రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం, నాలుగవది మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవి హక్కుల చట్టం, ఐదవది ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం. ఈ హక్కులు ప్రజలకు నిరాకరించాలనే దురుద్దేశంతో మహాత్మా గాంధీ పేరుని ఈ దేశ పటంలో మరి వారిని ఇప్పుడు పేరు తీసేశారు. ఇంక రేపేం బురద పోస్తారో నెహ్రూ గారి పేరు మీద అనేకమైనటువంటి కథనాలన్నీ ఆ మహాత్ముడు 16 ఏళ్ళు జైల్లో ఉన్నారు. వీరికి సిగ్గులేదు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ఎవరు కూడా పాల్గొనలే, బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని అనేక మార్లు మనం వ్యాఖ్యానాలు కూడా వింటున్నాం. 16 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి మహనీయుణ్ణి మీరు తప్పు చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఈరోజు మీరు చేస్తున్న వాటిని గురించి చెప్పండి. మీరు ఎన్నికయ్యే ముందు చెప్పిన వాగ్దానాల గురించి మాట్లాడండి. కొత్తపేటలో నూతనంగా నిర్మించిన స్కిన్ పర్ఫెక్ట్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ డెర్మటాలజీ కాస్మెటిక్ సెంటర్ను ప్రారంభించిన డాక్టర్ మన్నెం సింధూరాను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో స్కిన్ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయన్నారు. స్కిన్ సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనవ మోహన కృష్ణ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డాక్టర్ మన్నే సింధూరా, డాక్టర్ ఉప్పుటూరు అంజిత్, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. అంటే అడ్వాన్స్డ్ డెర్మటాలజీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేకపోతే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు వాటిని తీసేసే విధానం కానీ, విటిలిగో ఈ విధంగా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా చేయటం కానీ, లేకపోతే స్పాట్స్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వాడటం వల్ల వచ్చేటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటువంటి స్పాట్స్, ఈ విధంగా అన్ని విధాల కాస్మెటిక్గా ఒక మనుషుల్లో ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చే విధానం మంచి పద్ధతి. ఇవి కూడా అందరూ కూడా వీటి వైపు వెళ్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి అలాంటి సర్వీసెస్ చూస్తే ఇంటీరియర్స్ కూడా చాలా చాలా అందంగాను ఎలిగెంట్గాను ఉన్నాయి. ఇవన్నీ మంచి సర్వీసెస్, ఇంటీరియర్స్ తోటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసిన అన్ని రకాల హాస్పిటల్స్, అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక నూతన అధ్యయనానికి డెర్మటాలజీకి సంబంధించి ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ పేరుతో మన్నెం సింధూరా గారు అలాగే అంజిత్ గారు ఒక ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఐ థింక్ సో స్టేట్లోనే ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ హాస్పిటల్. డెర్మటాలజీకి సంబంధించి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ, దాంతోపాటు ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనేటువంటి ఆలోచనతో స్కిన్ డెర్మటాలజీకి సంబంధించి అవేర్నెస్ పెరుగుతూ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కోసం అందరూ కూడా ఒక మంచి హాస్పిటల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో దీన్ని తీసుకుని రావడం అనేది చాలా సంతోషం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.